కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 27న విశాఖలో సీఎం జగన్ పర్యటన. భీమిలిలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్ ఏర్పాట్లను పరిశీలించిన వైసీపీ నేతలు. నేడు అయోధ్యకు బయలుదేరనున్న ప్రతిపక్ష నేతలు. అయోధ్యలో రాములూరి విగ్రహ ప్రతిష్టలో పాల్గొననున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతల స్వీకరణ. బీజేపీ, వైసీపీ, టీడీపీలపై తీవ్రమైన విమర్శలు చేసిన షర్మిల, చంద్రబాబు, జగన్లు ఇద్దరూ బీజేపీ తొత్తులేనని విమర్శ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంతో ప్రారంభించిన పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి. ఎమ్మెల్యే విష్ణు సూచనల మేరకే ఈ కార్యక్రమం చేస్తున్నట్లు వెల్లడి. సెంట్రల్ సీటు వంగవీటి రాధాక, బోండా ఉమాక టీడీపీ తేల్చుకోవాలని ఎద్దేవా. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల 27వ తేదీన విశాఖకు వెళ్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖరావం పూరించేందుకు భీమిలిలో 27వ తేదీన భారీ బహిరంగ సభను వైసీపీ నేతలు నిర్వహిస్తున్నారు. ఈ సభను విజయవంతం చేసి ఎన్నికల శంఖరావానికి ఘన స్వాగతం పలుకుతామని వైసీపీ నేతలు చెప్పారు. ఈ సభకు అవసరమైన స్థలాన్ని పరిశీలన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలసిల రఘురాం ఆదివారం విశాఖకు వస్తున్నట్లు తెలిపారు. లక్షలాది మందితో చేపట్టే సభకు స్థలాలను పరిశీలించడంతో పాటు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షిస్తారని తెలిపారు. నేడు అయోధ్యకు ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు బయలుదేరనున్నారు. రామ జన్మభూమి అయోధ్యలో రాములూరి విగ్రహ ప్రతిష్టకు వీరిరువురు హాజరు కానున్నారు. రాత్రికి అయోధ్యలోనే బస చేసి రేపు విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఇరువురు పాల్గొననున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేడు అయోధ్యకు వెళ్తున్నారు. రామ జన్మభూమి అయోధ్యలో రాములూరి విగ్రహ ప్రతిష్టకు వీరిరువురు హాజరు కానున్నారు. ఇప్పటికే వీరిద్దరికి ఆహ్వానం రావడంతో వీరిద్దరూ ఈరోజు బయలుదేరి అయోధ్యకు చేరుకున్నారు. రాత్రికి అయోధ్యలోనే బస చేసి రేపు విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఇరువురు పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రా కదలిరా వాయిదా. మరొక వైపు చంద్రబాబు అయోధ్య పర్యటనతో ఈ నెల 25న కర్నూలు జిల్లా పత్తికొండలో జరగాల్సిన రా కదలిరా సభ వాయిదా పడింది. అయోధ్యకు వెళ్లాల్సి రావడంతో సభను వాయిదా వేసేందుకు పార్టీ ప్రకటించింది. ఈ నెలాఖరులో సభను నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎప్పుడనేది తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. Prayer of everyone for the last 500 years. I think finally it is coming into reality. We are very happy. The way everyone is celebrating, what do you have to say about it? It's like an extension of a celebration for the last. I think finally, nation could see what exactly is going to the Pran Pratishtha, which has been a long cherished dream of the entire nation. So I'm very glad that I'm a part of this. Thank you so much. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ, వైసీపీ, టీడీపీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ బీజేపీ తొత్తులేనని విమర్శలు గుప్పించారు. ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెస్తానని తెలిపారు. వైఎస్ బిడ్డగా ఏపీసీసీ బాధ్యతలు చేపట్టడం గర్వకారణమని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. కానూరులోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఆమె బీజేపీ, వైసీపీ, టీడీపీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. గత 10 ఏళ్లలో రాష్ట్రానికి 10 పరిశ్రమలైనా వచ్చాయా అని ప్రశ్నించారు. ఉద్యోగాలిస్తామని చెప్పి ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసిందని అన్నారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని, మతాల మధ్య అగ్గిపెట్టి చలి కాచుకుంటుందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. ఎక్కడ చూసినా దోచుకోవటం, దాచుకోవటమే ఉందని తెలిపారు. భూతద్దంలో వెతికి చూసినా ఏపీలో ఎక్కడ అభివృద్ధి కనిపించడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దళితుల మీద దాడులు పెరిగాయని తెలిపారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడంలో టీడీపీ, వైసీపీ ఘోరంగా విఫలం చెందారని విమర్శించారు. రాష్ట్రం నుంచి 22 మంది వైసీపీ, 3 టీడీపీ ఎంపీలు, మరో 6 రాజ్యసభ ఎంపీలు ఉన్నా ప్రత్యేక హోదా సాధించకపోగా బీజేపీకి తొత్తులుగా మారారని విమర్శించారు. రోడ్లు వేయటానికి, ఉద్యోగులకు జీతాలివ్వటానికి కూడా జగన్ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని అన్నారు. మొత్తంగా రాష్ట్రంపై 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. జగన్ 3 రాజధానులని ఒక్కటి కూడా కట్టలేదని విమర్శించారు. మణిపూర్లో క్రైస్తవులపై దాడులు చేస్తూ చర్చిల్ని ధ్వంసం చేస్తూ ఉంటే జగన్ రెడ్డి క్రైస్తవుడు అయి ఉండి కూడా మాట్లాడకపోవటం దారుణమని అన్నారు. మనుషులు చచ్చిపోతున్నా కూడా బీజేపీకి మద్దతివ్వటం ఏంటని ఆమె నిలదీశారు. ఆంధ్ర రాష్ట్రంలో యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకుముందు 5 సంవత్సరాలు
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం? మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు 1,00,000 కోట్లు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు 1,00,000 కోట్లు. ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3,00,000 కోట్లకు పైన. మొత్తంగా ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. రాష్ట్రానికి చెందిన అప్పులు, కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10 లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నేటి నుంచి గడప గడప కార్యక్రమంలో భాగంగా డివిజన్ పర్యటన చేస్తున్నారు. పథకాలకు ఆకర్షితులే ప్రతి ఒక్కరూ సీఎం జగన్ వైపు ఉన్నారని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచనల మేరకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, మల్లాది విష్ణు తాను కలిసే పనిచేస్తున్నామని వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదివారం నాడు నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో ప్రచారం మొదలుపెట్టారు. ముందుగా స్థానిక 64 డివిజన్ కండ్రిక నూజివీడు రోడ్లో గల కనకదుర్గ దేవాలయంలో దండం పెట్టుకుని 64 డివిజన్ ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మ శ్రీరాములతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ పథకాలకు ఆకర్షితులే ప్రతి ఒక్కరూ సీఎం జగన్ వైపు ఉన్నారని తెలిపారు. మల్లాది విష్ణు మరియు సెంట్రల్ కార్పొరేటర్లతో కలిసి సెంట్రల్ నియోజకవర్గంలో 25,000 మెజారిటీతో గెలుస్తామని అన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచనల మేరకే ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మల్లాది విష్ణు నేను కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. టీడీపీ నేత బోండా ఉమ ఎన్నికలకు సిద్ధం కండి అని సవాలు విసిరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అడ్డా అని అన్నారు. బోండా ఉమాకి తెలుగుదేశం పార్టీ రౌడీయిజానికి భయపడే పరిస్థితి లేదని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ గెలిపే మా ఎజెండా అని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గానికి వంగవీటి రాధాను లేదా బోండా ఉమానా అని తెలుగుదేశం తేల్చుకోవాలని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గానికి గుంపులుగా పందులు రానవసరం లేదని తెలిపారు. సీఎం జగన్ సింగిల్ గా పోటీ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్ పోనూరు గౌతమ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి తదితర వైసీపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. 64 డివిజన్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మా స్థానిక కార్పొరేటర్ గారు, మా సోదరిమణి తిరుపతమ్మ గారు, ఇతర నాయకులందరూ కూడా రావడం, చైర్మన్లు వచ్చారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్సు, అదేవిధంగా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ నియోజకవర్గం గెలిపే ధ్యేయంగా కూడా అందరూ పనిచేస్తాము. గతం కంటే కూడా ఈసారి కనీసం 25,000 మెజార్టీతో గెలవాలని చెప్పి ఒక ఆకాంక్షతో ముందుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఫ్యాన్ గుర్తు ఓటేసే విధంగా ప్రజానికం అంతా కూడా చాలా సంతోషంగా అందరూ కూడా మమ్మల్ని స్వాగతం పలుకుతున్నారు, హారతలు ఇస్తున్నారు. ఈసారి మళ్ళీ జగనన్న రావాలి, ఈసారి మీరు అందరూ కూడా గెలిపిస్తామని చెప్పని ప్రజల నుంచి వస్తున్న ఆశీర్వాదం చూస్తుంటే చాలా సంతోషంగా తెలియపరచుకుంటూ తప్పకుండా ఈ నియోజకవర్గం గెలిపే తథ్యంగా మేము అందరం కూడా కృషి చేస్తాం, పని చేస్తామని మేము కూడా తెలియపరచుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని చూసి జగన్ సర్కార్ భయపడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని తీసుకుంటున్న సమయంలో కాన్వాయ్ ఆపడంపై షర్మిల మండిపడ్డారు. కడప నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
భారీ వాహనాల కాన్వాయ్తో పదవి బాధ్యతలు స్వీకరించేందుకు కానూరు ఆహ్వాన కళ్యాణ మండపానికి షర్మిలారెడ్డి బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఎనికేపాడు వద్ద వైఎస్ షర్మిల కాన్వాయ్ను పోలీసులు ఆపారు. అక్కడి నుంచి వాహనాలను మళ్లించారు. వెహికల్స్ డైవర్ట్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు రోడ్డు మీద బైఠాయించారు. సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెనుక ఉన్న వాహనాలు వచ్చే వరకు ముందుకు వెళ్లమని షర్మిల తేల్చి చెప్పారు. అక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు షర్మిల వద్దకొచ్చి మాట్లాడారు. కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనతో పోలీసులు దిగొచ్చారు. షర్మిల కాన్వాయ్కు అనుమతినిచ్చారు. రాజన్న బిడ్డ ఎవరికి భయపడదని తేల్చి చెప్పారు. అనుమతి తీసుకుని వెళ్తూ ఉంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏంటని అడిగారు. ఆంధ్రప్రదేశ్లో నియంత పాలన నడుస్తుందని షర్మిల ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కాన్వాయ్ని పోలీసులు అడ్డుకున్నారని వస్తున్న వార్తలపై నగర సిపి కాంతిరాణ టాటా స్పందించారు. గన్నవరం నుంచి విజయవాడకు వచ్చే మార్గంలో ట్రాఫిక్ క్రమబద్దీకరించడం వల్ల వెహికల్స్ ని ఆపారే తప్ప ఎటువంటి దురుద్దేశాలు లేవని ఆయన తేల్చి చెప్పారు. ముందున్న వెహికల్స్ ని క్లియర్ చేసే పద్ధతిలో షర్మిల వెహికల్స్ ని ఆపామని, ముందున్న వెహికల్స్ వెళ్లగానే వాటిని పంపించేశామని తెలిపారు. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడానికి అడుగడుగునా ట్రాఫిక్ సిగ్నల్స్ రూల్స్ పాటించాల్సిందేనని ఆయన చెప్పారు. తర్వాత ఇందాక ఈ వైఎస్ షర్మిల గారు కాన్వాయ్ ఆపారు అని చెప్పి మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయి. యాక్చువల్గా మేడం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు కాన్వాయ్లో. మేడం ఎదురున్న బైక్స్ అన్ని వెళ్ళిపోయినాయి. మేడం గారి కాన్వాయ్ కూడా వెళ్ళిపోయింది పూర్తిగా. దాని తర్వాత కూడా ఒక 20 to 30 వెహికల్స్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏదైతే ఒక 50 to 100 వెహికల్స్ ఉన్నాయో కార్స్, అవి మన ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రొటీన్గా మనం అన్ని ప్రోగ్రామ్స్కి చేస్తుంటాము. యూజువల్గా అన్ని వెహికల్స్ కూడా ఒక ప్రొసెషన్ కింద ఎప్పుడు కూడా మనము విజయవాడ నగరంలోకి మనం అలౌ చేయము బికాస్ ఆఫ్ ట్రాఫిక్ కంజెషన్ అండ్ ట్రాఫిక్ జామ్స్ అవుతాయన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా మనం వెహికల్స్ని ఆపి ఏదైనా పెద్ద కాన్వేలాగా వస్తుంటే, వందల సంఖ్యలో వెహికల్స్ వస్తుంటే మనము కొద్దిగా స్లో డౌన్ చేసుకుని మనం ముందు పంపిస్తుంటాం. సో అదే పద్ధతిలో భాగంగా, ఆ రొటీన్ పద్ధతిలో భాగంగానే బ్యాక్ ఉన్న వెహికల్స్ని కొన్నింటిని ఆపి స్లో డౌన్ చేయడం జరిగింది. కానీ దానికి వేరే ఎటువంటి ఉద్దేశాలు కానీ లేకపోతే ఆలోచనలు కానీ లేవు. దయచేసి అందరూ కూడా ఇది గమనించవలసిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కే అంటే కేశినేని నాని కాదు, కోవర్ట్ అని ధ్వజమెత్తారు. మాజీ లోక్సభ స్పీకర్, దళిత నేత జీఎంసీ బాలయోగి ఆస్తుల్ని కాజేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం చిన్న పిల్లాడికి కూడా తెలుసునని పేర్కొన్నారు. బాలయోగి ఆస్తులు ఇచ్చి అంబేద్కర్ విగ్రహం కాలు పట్టుకుని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు. బ్లాక్ మెయిలింగ్ కు మారుపేరు ఎంపీ కేశినేని నాని అని బుద్దా వెంకన్న మండిపడ్డారు. 2000 కోట్లకు ఎన్ని సున్నాలు ఉన్నాయో కేశినేని నాని చెప్పగలడా అని ప్రశ్నించారు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు అనుచరుడిగా కేశినేని నాని ఉన్నారని తెలిపారు. ఇప్పుడు దేవినేని అవినాష్ ఫాలోవర్ అయి తన స్థాయిని తగ్గించుకున్నాడని బుద్దా వెంకన్న విమర్శించారు. కోవర్టు నానిని ఎంపీ చేయటం చంద్రబాబు చేసిన తప్పు అని బుద్దా వెంకన్న అభిప్రాయపడ్డారు. నారా లోకేష్ ను విమర్శించే స్థాయి నానిది కాదని ఫైర్ అయ్యారు. నాని తెలుగుదేశం పార్టీ వీడే సమయంలో పట్టుమని 10 మంది ఆయన వెంట లేరని పేర్కొన్నారు. నానిని చంద్రబాబు మంచితనంతో వదిలివేశాడని బుద్దా వెంకన్న గుర్తు చేశారు. అదే సీఎం జగన్ అయితే కొట్టి పంపించేవాడని పేర్కొన్నారు. 2019లో నాని 9 కోట్ల చందాలు వసూలు చేశాడని ఆరోపించారు. కేశినేని నాని కొవ్వు కరిగిస్తామని స్పష్టం చేశారు. మెయిలింగ్కి మారుపేరుగా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం తెలుసు మీ అందరికీ. ఆయన ఏంటంటే కొద్దిగా మృదు స్వభావి, ఒక సాఫ్ట్గా వెళ్ళాలి, ఎవరిని హర్ట్ చేయకూడదు అనే మనస్తత్వం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా బ్లాక్ మెయిలింగ్ చేసి, అండ్ విజయవాడ నగరంలో ఏదన్నా మాట్లాడితే రాష్ట్రం అంతా సంచలనం అయింది కాబట్టి బ్లాక్ మెయిలింగ్ చేసి రాజకీయాల్లోకి వచ్చిన మరుక్షణం నుంచే బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టాడు. 2000 కోట్ల ఆస్తులు నష్టపోయానని జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ చెప్పాడు. 2000 కోట్లకి ఎన్ని సున్నాలు ఉన్నాయో నాని చెప్పగలడా? ఒకటి, నాని 2014లో ఎలక్షన్ అప్పుడు వీటిలో అతనికి ఎన్ని కోట్ల ఆస్తుందో ఒకసారి బయట పెట్టమనండి. అలాగే అతనికి ఎన్ని అప్పులు ఉన్నాయో బయట పెట్టమనండి. అందులో రాసిని ఎంతమందికి అప్పులు కట్టాడో బయట పెట్టమనండి. ఇంకా ఈరోజు అప్పులు ఎంతమంది కట్టాలో చెప్పమనండి. కేశినేని నాని అనేవాడు, కే అంటే కేశినేని కాదు, కే అంటే కోవర్ట్. నిన్న చూశారు మీరు,
చంద్రబాబు నాయుడు గారు దుర్గ గుడికి వస్తే ఎంత గౌరవించాడో, వెనకాతలు ఎక్కడ ఉంటే ఎదురుకు రమ్మని. నిన్న అంబేద్కర్ గారి విగ్రహం గారు చూసాం. ఎందుకంటే కోవర్టులను ఎప్పుడు కూడా ఎదుటివాడి పక్క నుండి ఎదుటి ఆయన ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చినప్పుడు మన పక్క నుండి మన ఇన్ఫర్మేషన్ ఎదుటి వాళ్ళకి ఎందుకు ఇవ్వడని ప్రతి ఒక్క ఆలోచన చేస్తాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా చేసి మన అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలో బొకేస్తుంటే అసలు పట్టించుకోవాలి ఈ కోవర్టుని. ఆఖరి కేసు ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి బీటీపీఎస్ ప్రాంగణంలో చెట్టుకు వేలాడుతున్న ఓ మృతదేహం కలకలం రేపింది. ఆ మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనపరుచుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి వీటీపీఎస్ ప్రాంగణంలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో చెట్టుకు వేలాడుతున్న ఓ మృతదేహం కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కుళ్లిపోయి దుర్గంధం వ్యాప్తిస్తున్న ఆ మృతదేహం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి వివరాలను సేకరిస్తున్నారు. చెట్టుకు వేలాడుతున్న మృతదేహం మృతి చెంది 10 రోజులు దాటవచ్చని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సుమారు 40 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి మృతదేహంగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం నల్లగా మారి ఉండటంతో ఆత్మహత్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని తగలపెట్టి తర్వాత ఉరివేసి ఉంటారనే వదంతులు పుట్టుకొస్తున్నాయి. మృతదేహం వేలాడుతున్న చోట నేలపై థమ్సప్ బాటిల్, చెప్పులు ఉండటంతో ఇబ్రహీంపట్నం పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. త్రాగునీటి కష్టాలు తీర్చాలంటూ జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ వాసులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా మంచినీటి సమస్య పరిష్కరించాలని అధికారుల్ని కోరినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీలోకి వెళ్లే రహదారిని కాలనీ వాసులు దిగ్బంధించారు. వాహనాల రాకపోకలు నిలుపుదల చేశారు. ఈ మేరకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం రాజుకుంది. నీళ్లు లేక రోడ్డు ఎక్కిన జనం చూడండి ఎలా నిలబడ్డారు అందరూ. కానీ ఇప్పటికి వచ్చి ఏ అధికారి కూడా ఇక్కడికి రాలేదు. గంట అయింది, గంట పైన అయింది మేము ఇక్కడ కూర్చొని వచ్చాము. అధికారి రాలా, ఇక్కడ వచ్చి మాకు సమాధానం చెప్పాలా. చిన్న చిన్న పిల్లలు ఇంట్లో వదిలేసి వచ్చాము. నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నామో చూడండి. రోడ్డు ఎక్కినా మేము ధర్నా చేసినా ఏం చేసినా కూడా మాకు సంబంధం లేదన్నట్టు ఒక అధికారి ఇక్కడికి రావాలి. వాళ్ళకి ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చేతగాని ప్రభుత్వం జనాలు బాగా ఇది చేతగాని ప్రభుత్వం అండి. ఈ ప్రభుత్వం వల్ల ఎలాంటి యూజ్ లేదు. ప్రజలు రోడ్డు ఎక్కినా కూడా న్యాయం జరగట్లేదు. పశ్చిమంలో జనసేన టీడీపీ ప్రభంజనం ఖాయమని జనసేన నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఇంటిపై 15 రకాల పన్ను పోట్లు ఇదేం జగన్ పాలన అని ఎద్దేవా చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జనసేన టీడీపీకి పట్టం కట్టాలని తెలిపారు. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 55వ డివిజన్లో అధ్యక్షులు సోమి గోవింద మరియు డివిజన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ పాల్గొని కంసాలపేట నుంచి పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రజల్ని కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు 55వ డివిజన్లో కంసాలిపేటలో ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ ఉంటే ప్రజలందరూ కూడా మేము ఈ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. ఒక పథకానికి అర్హత పొందాలి అంటే అనేక నిబంధనలు పెడుతున్నారని, అమ్మఒడి కానీ ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ అబద్ధపు ప్రచారాలు చేసుకుంటున్నారని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి పోస్టాఫీస్ రోడ్లో ఉన్నటువంటి కార్పొరేషన్ టాప్ రిపేర్ చేసే స్థితిలో కూడా స్థానిక కార్పొరేటర్ లేదంటే దీన్ని బట్టి ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుందని అన్నారు. ఈ ప్రభుత్వ నాయకులకు ఎంతసేపు అవినీతి మీద, అరాచకాల మీద, ప్రజల్ని వేధించడం మీద ఉన్న దృష్టి ప్రజా సమస్యల మీద లేదని, ఎవరికైనా ఒక ఇంటికి ఒక పథకం ఇస్తే వారి మీద 12 రకాల పన్నులు వేసి వేధిస్తున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ పాలన పోయి రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడికి ప్రజలు మద్దతివ్వాలని, తద్వారా రాజధాని అమరావతి కానీ, ఉద్యోగులు కానీ, ఉపాధి కానీ దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నట్లు తెలిపారు. జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 55వ డివిజన్ అధ్యక్షులు సోమ గోవింద్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున కంసాల్పేటలో ప్రచారం చేస్తాను. మరి చాలామందిని కలిసినప్పుడు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నామని, ఏదైనా ఒక పథకానికి మనం అర్హత సాధించాలంటే అనేక నిబంధనలు ఈ ప్రభుత్వం పెట్టిందని, ఎక్కడా కూడా అమ్మఒడి కానీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం సరిగ్గా అమలు కావట్లేదని, కళాశాల ఫీజులు బాగా పెంచేసి ఒక పక్కన ఆ విధంగా దెబ్బ కొడుతూ మరో పక్క నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇవ్వకుండా
తల్లిదండ్రులని తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తూ అబద్ధపు ప్రచారం చేసుకుంటూ ఉన్నారని కూడా తల్లిదండ్రులు వాపోతూ ఉన్నారు. మరొక పక్కన మీరు చూస్తే పాత పోస్ట్ ఆఫీస్ రోడ్లో కనీసం కార్పొరేషన్ ట్యాప్ కూడా ఉపయోగంలో లేదంటే ఇక్కడ ఉండేటువంటి స్థానిక కార్పొరేటర్ ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో, ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవచ్చని స్థానికంగా ఉండే ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఎంతసేపు కూడా అవినీతి మీద, అరాచకాల మీద, ప్రజల్ని వేధించడం మీద ఉన్న దృష్టి ప్రజా సమస్యల పరిష్కారం మీద లేదని తెలియజేస్తున్నారు. ఎవరికైనా ఒక ఇంటికి ఒక పథకం ఇస్తే 15 రకాల పన్నులేసి వేధిస్తూ ఉన్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పాలన పోయి రాష్ట్రానికి మంచి రోజులు రావాలి అంటే జనసేన టీడీపీ కూటమి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు ప్రజలు ఇవ్వాలని, తద్వారా రాజధాని అమరావతి కానీ, ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ దొరుకుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జనసేన పార్టీ మేనిఫెస్టో ఎజెండా అయినటువంటి ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు అంటే రాష్ట్రంలో చాలామందిని చూసాం. ఈ రోజున పనులు లేక గొల్లపూడి హోల్సేల్ కాంప్లెక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన నిత్యం అవుట్లెట్ ను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన కల్తీ లేని నూనెల్ని విక్రయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, నిత్యం ఆయిల్ ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరిస్తుందని వెల్లంపల్లి సూచించారు. గొల్లపూడి హోల్సేల్ కాంప్లెక్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన నిత్యం ఆయిల్ అవుట్లెట్ ను ఆదివారం నాడు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం అవుట్లెట్ లో ఏర్పాటు చేసిన వివిధ రకాల వంట నూనెల్ని ఆయన పరిశీలించి వాటి నాణ్యత వివరాలని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ నిత్యం ఆయిల్స్ కు మార్కెట్లో మంచి పేరుందని తెలిపారు. నాణ్యమైన కల్తీ లేని వంట నూనెల్ని విక్రయిస్తూ కస్టమర్స్ ఆదరణ పొందటం శుభసూచకమని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన వంట నూనెల్ని తక్కువ ధరకు అందించి వారి మన్ననల్ని పొందాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. తదనంతరం నిత్యం ఆయిల్ అవుట్లెట్ నిర్వాహకులు గంగాధర్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా తాము నిత్యం ఆయిల్స్ విక్రయిస్తూ మార్కెట్లో పేరు ప్రతిష్టతలు చూరగొన్నామని చెప్పారు. తమ అవుట్లెట్లో సన్ఫ్లవర్ ఆయిల్, రిఫండ్ ఆయిల్, శనగ నూనె, పామ్ ఆయిల్, రైస్ బ్రెయిన్ ఆయిల్, కొబ్బరి నూనెతో పాటు మొత్తం 12 రకాల ఆయిల్స్ తమ అవుట్లెట్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. 50 గ్రాముల ప్యాక్ నుంచి 15 లీటర్ల సామర్థ్యం గల ఆయిల్ క్యాన్లు విక్రయించనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత ఆధునిక కాలంలో రిఫైండ్ ఆయిల్తో పాటు గానుగ నూనెల వాడకం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయన సూచించారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా అన్ని రకాల ఆయిల్స్ వినియోగించవచ్చని ఆయన చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో తమ రిటైల్ అవుట్లెట్లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. నా సోదరుడు హర్నాథ్ ఈరోజు ఆయిల్స్లో ఒక చక్కటి రిటైల్ అవుట్లెట్ని ప్రారంభించడం జరిగింది. సుమారుగా దాదాపు 1999 నుంచి వీళ్ళు ఆయిల్ ఫీల్డ్లో ఉన్నారు. 2014లో ఒక చక్కటి బ్రాండ్ని పెట్టి ఆ బ్రాండ్ ద్వారా ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బిజినెస్ చేపడుతున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు వస్తున్న నూతన ఒరవడి ప్రకారం రిటైల్ అవుట్లెట్ నిత్యం అది రిటైల్ అవుట్లెట్స్ అని చెప్పి ఓపెన్ చేసి ఆయిల్ కూడా స్వచ్ఛమైన ఆయిల్, కల్తీ లేకుండా, అదేవిధంగా అందరికీ కూడా అందుబాటులో ఉండే రేట్లలో ఈ యొక్క అవుట్లెట్ని పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి అవుట్లెట్స్ పెట్టినందువల్ల అందరికీ కూడా కన్జ్యూమర్స్కి అందుబాటులో ఉండే విధంగా, ప్రతి ఒక్కళ్ళు హెల్త్ కాపాడుకునే విధంగా ఆయిల్స్ కూడా ఎక్కడ కూడా కల్తీ లేకుండా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఆయిల్ని వినియోగించుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా హర్నాథ్కి అమ్మవారి ఆశీస్సులతో చక్కగా ఇంకా మరెన్నో అవుట్లెట్ పెట్టే విధంగా, ఎంతోమందికి సర్వీస్ చేసే విధంగా ఈ బిజినెస్ పెరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. వెంకట హర్నాథ్ చిత్రాల 1990లో మేము ఈ ఆయిల్ ఫీల్డ్లో అడుగుపెట్టాము. అక్కడి నుంచి ఎన్నో మార్పులకి అనుగుణంగా 2014లో గవర్నమెంట్ ప్యాకింగ్ చేయాలి ఆయిల్స్ అన్నప్పుడు మేము నిత్యం బ్రాండ్తో ఈ ప్యాకింగ్లోకి వచ్చాము. అప్పటి నుంచి కూడా అన్ని ఆయిల్స్ ప్యూర్ ఆయిల్స్ ఉంటాయి, ఏవి కూడా బ్లెండెడ్ ఆయిల్స్ కానీ ఏమి ఉండవు కూడా మా బ్రాండ్లో. అందులో భాగంగా ఇంకా ప్రజలకు ఇంకా దగ్గరికి చేరువవ్వాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక అవుట్లెట్గా మనం అన్ని ఊర్లలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్ర టార్గెట్ పెట్టుకొని అన్ని ఊర్లలో కూడా ఇలా అవుట్లెట్స్ ఓపెన్ చేయాలని మా టార్గెట్. అందులో భాగంగా ప్రప్రథమంగా ఈ అవుట్లెట్ ఓపెన్ చేశాము. దీనికి ప్రజలందరూ మాకు ఆశీస్సులు ఇస్తారని. ఆర్బీ గారండి మా దగ్గర
అన్ని ఆయిల్స్ ఉంటాయండి. మా నిత్యం బ్రాండ్లో స్పెషల్ ఏంటంటే గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్, రైస్ బ్రౌన్ ఆయిల్, జింజర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, హస్క్డ్ జింజర్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, మొత్తం 12 రకాల ఆయిల్ ఉంటాయి. ఇంకో స్పెషల్ ఏంటంటే 50 గ్రామ్స్ నుంచి 15 కేజీల వరకు అన్ని ప్యాక్స్ ఉంటాయి. ఇన్ని రకాల ఆయిల్స్ ఇన్ని సైజెస్లో రావడం అనేది ఒక ఓన్లీ నిత్యం ఆయిల్స్కే సాధ్యం. అందరి మన్ననలు కూడా దానివల్ల మేము పొందుతున్నాము. సో అందరూ కూడా ఇన్ని ఆయిల్స్ ఇప్పుడు మీ ఈ ఎక్స్క్లూజివ్ అవుట్లెట్లో మేము కూడా కస్టమర్స్కి ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఒకప్పుడు అందరూ మనకు తెలుసు ఎద్దుగానుగుల్లో మనం ఆయిల్స్ వాడే. అయోధ్యలో శ్రీ బాలరామచంద్ర స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని రేపు పెనుమాక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో యాగశాలను శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నట్లు శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం అధ్యక్షులు దూపుగుంట్ల శ్రీనివాసరావు తెలిపారు. అయోధ్యలో జరగనున్న కార్యక్రమానికి గుర్తుగా యాగశాల ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో రేపు జరగనున్న యాగశాల ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన పూజా క్రతువులో పలువురు దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ప్రధాన కార్యదర్శి దూపుగుంట్ల శ్రీనివాసరావు మాట్లాడారు. అయోధ్యలో రేపు శ్రీ బాల రామచంద్ర స్వామి వారి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరుగుతున్న సందర్భంగా తమ దివ్యక్షేత్రంలో నూతనంగా నిర్మించిన యాగశాలను శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం యజ్ఞ పూర్ణాహుతి, సాయంత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ముఖ మండపంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని తెలియజేశారు. భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు బాలాజీ రంగాచార్యులు మాట్లాడుతూ ఏప్రిల్ 23వ తేదీ చైత్ర పౌర్ణమి నుంచి ఏడాది పాటు అఖండ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 2025 సంవత్సరంలో 1,00,000 మంది భక్తులతో విజయవాడ నగరంలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని హనుమాన్ దివ్య ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. వెంకటేశాయ శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం ఇక్కడ స్వామివారితోటి 108 దివ్య రూపాలతోటి ఇక్కడ వెలుగొందడం మనం ఈ సంవత్సరంలో ప్రతిష్ఠ గావించుకొని మరలా సంవత్సరం అవ్వబోయే లోపు ఈ క్షేత్రం మొత్తానికి కూడా క్షేత్రపాలకుడుగా ఉంచినటువంటి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారిని ప్రముఖం చేస్తూ అందరూ ఎలా అయితే రామాయణంలో పరిష్కార మార్గం చూపించినటువంటి గొప్ప దూతగా స్వామిని ఎలా అయితే మనందరం భారతావనిలో ప్రార్థన చేస్తున్నామో అట్లానే ఈ క్షేత్రం మొత్తానికి క్షేత్రపాలకుడుగా ఉన్న కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారికి ఈ సంవత్సరం చైత్రమాసంలో వచ్చేటటువంటి చైత్ర పౌర్ణిమ రోజున నుంచి 365 రోజుల పాటు ఒక సంవత్సరం పాటు అఖండ హనుమాన్ చాలీసా పారాయణను నిరంతరంగా అంటే రోజు మొత్తం అఖండంగా ప్రారంభం చేస్తూ పూర్తి అవ్వడం సంవత్సరం తర్వాత మరు సంవత్సరం వచ్చే చైత్ర పౌర్ణమి వరకు ఈ సంవత్సరోత్సవకృతంగా జరిగే అఖండ హనుమాన్ చాలీసా పారాయణకు వేదిక శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం కాబోతోంది. దీంట్లో ఉన్నటువంటి విశేషం స్వామివారిని ప్రార్థన చేసిన, స్వామివారికి ఆరాధన చేసిన, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సుందరాకాండ పారాయణని శృతంగా అంటే విన్నా కూడా స్వామికి సంబంధించినటువంటి అనుగ్రహంతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి దుఃఖము, మన చుట్టూ ఉన్నటువంటి క్లేశము, మన చుట్టూ ఉండేటటువంటి భూత ప్రేత పిశాచ గుణాలతో కూడుకున్న ఏ విధమైనటువంటి ఉచ్చాటనాన్ని కూడా స్వామి తీసివేస్తారు అని చెప్తోంది మనకి పురాణం. దానికి అనుగుణంగానే బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగతా, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అంటూ ఒక్కసారి స్మరిస్తేనే ఇన్నింటి లక్షణాలను కల్పించే ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ అఖండంగా హనుమాన్ చాలీసా వైష్ణవ మహాదేవి క్షేత్రం నందు రేపటి రోజు ప్రపంచం మొత్తం ఎదురు చూసినటువంటి అయోధ్య శ్రీరామ మందిరం శ్రీ బాలరామచంద్ర స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవం పురస్కరించుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ కూడా మనం ఒక మంచి ఉద్దేశంతో రేపటి రోజు ఉదయం 8 గంటల నుండి ఇక్కడ ప్రతినిత్యం త్వరలో జరగబో యాగశాల కార్యక్రమాలని రేపటి రోజు గుర్తుగా రేపు ప్రారంభం చేయబోతున్నాం. రేపు ఉదయం 8 గంటల నుంచి
సుమారు రమారమి 2 గంటల వరకు కూడా యజ్ఞ కార్యక్రమం ఎంతో వైభవంగా జరగబోతుంది. ఆ కార్యక్రమంలో సుమారు 2 గంటలకి పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. అట్లానే రేపు సాయంత్రం 6 గంటలకి మా దేవాలయంలో స్వామివారి శ్రీ సీతారామచంద్ర స్వామివారికి వైభవంగా కళ్యాణ మహోత్సవం జరగబోతున్నాం. దీన్ని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో వారు భక్తులు ఈ యొక్క విశేష కార్యక్రమంలో మీరందరూ విచ్చేసి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందుతారు. అట్లానే ఈ అయోధ్య రామ మందిరం పురస్కరించుకొని జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఏప్రిల్ 23వ తారీఖు చైత్ర పౌర్ణమి రోజు అఖండ హనుమాన్ చాలీసా పారాయణం. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలి, ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు కూడా స్వామివారి అనుగ్రహం పొందాలనే సంకల్పంతో 320 రోజులు 24 గంటలు కూడా శ్రీ హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రారంభం చేయడానికి సంకల్పం చేయడం జరిగింది. దానికి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని స్వామివారు మా ప్రసాదిస్తారని, దాన్ని ఎంతో గొప్పగా చేయించాలని చివరి రోజు 1,00,000 మందితో ఆ కార్యక్రమాన్ని విజయవాడ పరిసర ప్రాంతాలు చేస్తూ ఆ తర్వాత 3 రోజులు అయోధ్యలో మనం చక్కగా 3 రోజుల పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మా దేవాలయ ప్రధాన ఆచార్యుల వారి పర్యవేక్షణలో, శ్రీమాన్ బాలాజీ రంగాచార్య స్వామి వారి పర్యవేక్షణలో ఈ మొత్తం కార్యక్రమం జరుగుతుంది. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చాలా గొప్పదిగా వెలుగొందుతుంది. ఇండియాలో 3 చోట్ల ఇటువంటి దేవాలయం ఉంది, తమిళనాడులో ఒక చోట ఉంది. అట్లానే శబరిమల అయ్యప్ప ఆలయం నేటి నుంచి ఆలయ అధికారులు మూసివేశారు. గత ఏడాది నవంబర్ 17న తెరుచుకున్న అయ్యప్ప ఆలయం 41 రోజుల పాటు మండల పూజలు నిర్వహించారు. ఈ సీజన్ లో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 50 లక్షలు చేరగా స్వామివారికి 357 కోట్ల ఆదాయం లభించింది. కేరళలోని శబరిమలలో కొలువైన సుప్రసిద్ధ అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్రం నేటి నుంచి మూసివేయనున్నారు. అయ్యప్ప ఆలయాన్ని 41 రోజుల మండల పూజల కోసం గత ఏడాది నవంబర్ 23న తెరిచారు. ఈ సీజన్లో అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సీజన్లో శబరిమల ఆలయాన్ని 50,06,412 మంది భక్తులు దర్శించుకున్నారు. గతేడాది 44 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. 357.47 కోట్ల ఆదాయం లభించింది. గతేడాది ఇదే మండలం మకర విలక్కు సీజన్లో స్వామివారికి 347.12 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సీజన్లో స్వామివారి ఆరవన ప్రసాదం బెల్లం పాకంతో కూడిన ఎర్రబియ్యం విక్రయాలతో 144.99 కోట్లు, అప్పం బియ్యంతో తయారు చేసిన తీపి వడలు అమ్మకాలతో 17.77 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మేరకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు వెల్లడించింది. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 27న విశాఖలో సీఎం జగన్ పర్యటన. భీమిలిలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్ ఏర్పాట్లను పరిశీలించిన వైసీపీ నేతలు. నేడు అయోధ్యకు బయలుదేరనున్న ప్రతిపక్ష నేతలు. అయోధ్యలో రాములోరి విగ్రహ ప్రతిష్టలో పాల్గొననున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతల స్వీకరణ. బీజేపీ, వైసీపీ, టీడీపీలపై తీవ్రమైన విమర్శలు చేసిన షర్మిల, చంద్రబాబు, జగన్లు ఇద్దరూ బీజేపీ తొత్తులేనని విమర్శ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంతో ప్రారంభించిన పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి. ఎమ్మెల్యే విష్ణు సూచనల మేరకే ఈ కార్యక్రమం చేస్తున్నట్లు వెల్లడి. సెంట్రల్ సీటు వంగవీటి రాధాక, బోండా ఉమాక టీడీపీ తేల్చుకోవాలని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.